వేమన పద్యాలు సిరీస్లో 85వ పద్యం. పాలసాగరమున పవ్వళించిన వాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల, ఎదుటి వారి సొమ్ము లెల్లవారికి తీపి, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి, పాలసాగరమున పవ్వళించిన వాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల, ఎదుటి వారి సొమ్ము లెల్లవారికి తీపి, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం: మనుషులకి ఇతరుల సొమ్ముల పట్ల, ఇతరుల సంపదల పట్ల ఎలాంటి ఆశ ఉంటుందో వేమన శ్రీ మహావిష్ణువుతో పోల్చి ఈ పద్యం చెప్తున్నాడు. పాల సాగరమున పవ్వళించిన వాడు. పాల సాగరమున, సాగరము అంటే సముద్రం. పాల సముద్రంలో పవ్వళించిన వాడు. పవలించడము అంటే నిద్రించడం, పడుకోవడం. పాలసాగరంలో నిద్రించేవాడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు. మహావిష్ణువు పాల సముద్రంలో మధ్యలో ఆదిశేషువు పైన శ్రీ మహాలక్ష్మితో ఉంటాడు కదా. అలా పాల సముద్రంలోనే నిద్రపోయేవాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల. గొల్ల ఇండ్ల, గొల్లవారి ఇండ్లలో అంటే గొల్లవారు అంటే పశువుల్ని పెంచుకునేవారు. వారి ఇండ్లలో పాలు కోరను ఎలా, ఎందుకు వారింట్లో పాలు కోరుకుంటాడు అంటే, శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి అవతారంలో శ్రీకృష్ణుడి చిన్నప్పుడు ప్రతి ఇంట్లోనూ పాలు వెన్న దొంగతనం చేసేవాడు కదా. ఆ శ్రీ మహావిష్ణువుకి పడుకోవడానికి పాల సముద్రమే ఉంది. కానీ శ్రీకృష్ణ అవతారంలో అందరిళ్లలో పాలు వెన్న దొంగతనం చేసేవాడు కదా. అలాగే మనుషులు కూడా ఎదుటి వారి సొమ్ములు ఎల్ల వారికి తీపి. ఎదుటి వారి సొమ్ములు అంటే ఇతరుల సొమ్ములు, ఇతరుల సంపదలు ఎల్ల వారికి అందరికీ తీపి. ఇతరుల సొమ్ములు తీసుకోవడమే అందరికీ నచ్చుతుంది కదా. మనుషుల గుణాలు ఈ విధంగా ఉంటాయి అని వేమన చెప్తున్నాడు. భావం: శ్రీ మహావిష్ణువు పాలసంద్రంలో పడుకొని ఉంటాడు. ఆయన గొల్లవారి ఇండ్లలో పాలు వెన్నలు దొంగలించడం దేనికి? ఎదుటివారి సొమ్ములు అందరికీ తీపి కదా.